G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గణనాథుడి ఆశీస్సులు జనాలందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్ష. నగరంలోని పలు గణేష్ ఉత్సవాలకు హాజరు. గోకవరం బస్టాండ్ లో వినాయక చవితి వేడుకలు. గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చల్లాసింగ్. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొప్పుల రాజేంద్ర మోహన్ కు ఘన సన్మానం. హాజరైన ఎమ్మెల్యే జ్యోతిరా నెహ్రూ. గణేష్ మండపాలను దర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నబీర్. ఆ గణనాథుడి ఆశీస్సులు జనాలందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన గణేష్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్థానిక నాళం భీమరాజు వీధిలోని ప్రాచీన దేవాలయం శ్రీ లక్ష్మీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారన్నారు. హిందూ సనాతన ధర్మంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. గణేశుడు అన్ని అడ్డంకులను తొలగిస్తాడని, ప్రతి కొత్త పని ప్రారంభంలో పూజా సమయంలో ముందుగా వినాయకుడిని పూజిస్తారన్నారు. ఆనందాన్ని కలిగించి దుఃఖాన్ని తొలగించే బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చే మంగళమూర్తి గణపతి అన్నారు. ఈ కార్యక్రమంలో మద్ది నారాయణ, నల్లెం ఆనంద్, బ్రింగమళ్ల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కొపర్తి మురళి, పింకేష్ సోహాన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపూడి గోవింద్, ఈవో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ కూడా విఘ్నాలు లేకుండా వారి వారి యొక్క వృత్తిలోని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు మీరు చూసినట్లయితే వినాయక చవితి నాడు కూడా మన రాష్ట్రంలో భాగమైన విజయవాడలో విపత్తు వలన ప్రజలు ఎంత బాధల్లో ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వినాయక చవితి కూడా వారి మధ్యనే చేసుకుంటూ వారి యొక్క సమస్యలు తీర్చే కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతమే ప్రజలే దేవులు, సమాజమే దేవాలయం. అలాంటి ఒక ప్రజలకి పండగ పూట కూడా సేవ చేస్తున్న ఆ యొక్క ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు రాజమహేంద్రవరంలో ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తూ ఉంది. ఎక్కడికక్కడ రాటలు పెట్టడం, మంచి మంచి కార్యక్రమాలు చేయడం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఆధ్యాత్మిక ఆలోచన అన్నది అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని, యువత మరి ముఖ్యంగా అవగాహన చేసుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే ఆలోచనతోటి సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. స్థానిక గోకవరం బస్టాండ్ దగ్గర శ్రీ నాగదేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన విజయలక్ష్మి గణపతి ఆలయం దగ్గర వినాయక చవితి మహోత్సవాలను వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 వరకు ఉత్సవాలు కొనసాగితే ఈ ఉదయం గణపతి హోమం చేశారు. ఆలయాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు, వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, సూరంపూడి శ్రీహరి, పిల్లి శ్యామ్ తదితరులను సందర్శించారు. ఈ సందర్భంగా చల్లా శంకరరావు మాట్లాడుతూ, ఇక్కడ ప్రతి ఏటా వైభవంగా ఉత్సవాలు చేస్తుంటారని, అలాగే ఈ ఏడాది కూడా చేస్తుండడం అభినందనీయమన్నారు. పెళ్లి చేసినా, వేడుక చేసినా, వ్యాపారం ప్రారంభించినా, ఇలా ఎవరు ఏ పని చేసినా, ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా మొట్టమొదటి సారిగా గణపతి పూజతోనే మొదలు పెట్టడం మన సాంప్రదాయంలో భాగంగా వస్తుందని గుర్తు చేశారు. ఈ 9 రోజులు నిత్య పూజలు ఉంటాయని, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. 16వ తేదీన అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు. బాబీ ఉపాధ్యక్షుడు సూరిబాబు, రమేష్, బాలు, మురళి, ఉత్సవ కమిటీ కె మురళీ ప్రసాద్, రత్నగిరి, గణేష్, సుబ్రహ్మణ్యారెడ్డి పాల్గొన్నారు. రాజమండ్రి ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ
గోకవరం బస్టాండ్లో నాగదేవి ఆటో స్టాండ్ తరపున దాదాపు ఇది 19వ సంవత్సరం. ఎంతో ఘనంగా కార్మికులందరూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగాను అందరూ ఒకే మాట మీద ఉంటూ ఒకే బాటలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అలాగే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళంతా కూడా ఈ ఏరియాలో బస్సులకు ప్రయాణం చేసే జనం అంతా ఈ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ 9 రోజులు నవరాత్రుల్లో దాదాపు వందలాది మందిగా అందరూ దర్శనాలు చేసుకుంటూ, అలాగే నగరంలో ఉన్న ఇప్పుడే ఎమ్మెల్యే గారు స్వామిని దర్శించుకుని వెళ్ళారు. అలాగే ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఒక్కొక్కరుగా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా ఈ స్టాండ్ తరపున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ సంవత్సరం నుంచి గతం గడిచిపోయే రోజులన్నీ మళ్ళీ కలలో కూడా ఆ విఘ్నేశ్వరుడు ఎవరికి కలిగించకుండా అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కార్మికులు అందరూ శ్రేయస్ కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ గౌరవ అధ్యక్షులను శ్రీ శ్రీ విఘ్నేశ్వర కేటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 29న వినాయక చవితి మహోత్సవం వైభవంగా జరిగే ఇక ప్రతి ఏటా ఉత్సవాల్లో భాగంగా సుమారు 7,000 మందికి అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ హాజరయ్యారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ శ్రీ విఘ్నేశ్వర కేటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం, ఈ సందర్భంగా ఉత్సవ కమిటీని అభినందిస్తున్నామని, అన్నదాన కార్యక్రమాన్ని ఒకే రోజు 1000 మందికి భోజనం పెట్టడం, భక్తితో పాటు సేవలు నిర్వహించడం చూస్తూ ఉన్నామన్నారు. భక్తులందరికీ వినాయకుడు ఆశీస్సులు కలగాలన్నారు. ఈ కార్యక్రమం సంఘ అధ్యక్షుడు తునిగట్ల సతీష్ కుమార్, ఉపాధ్యాయుడు విజయ్ కుమార్, ట్రెజరర్ నాగరాజు, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ, దుర్గాప్రసాద్, రాజు, మధు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. రాజమహేంద్రవరంలో ఎక్కడికక్కడ పండుగ వాతావరణం కనబడతా ఉంది. ఎక్కడికక్కడ గణనాథుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో అనేకమైన రూపాల్లో కనబడతా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా గణనాథుడి యొక్క ఆశీస్సులతోటి అందరూ విఘ్నాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విజయవాడలో ఏదైతే మన తెలుగు జాతి వారు ఇబ్బందులు పడతా ఉన్నారో వారందరూ కూడా ఈ పండగ పూట మనం ఆనందంగా ఉన్నా వారు కాస్త ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరికీ కూడా గణనాథుడి యొక్క ఆశీస్సులతో అతి దగ్గరలో వాళ్ళ విఘ్నాలు తొలగిపోయి వారు వారి యొక్క వృత్తుల్లో సుఖ సంతోషాలతో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో వారి సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అత్యంత వైభవంగా బాణాసంచా కాల్పులతో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఇంట గణపతి పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కపిలేశ్వరపురం మండలంలో పలు గ్రామాల్లో మహిళలతో సహా భక్తులు తెల్లవారుజామునే గోదావరి నది స్నానమాచరించి పలు రకాల పత్రిలు, పండ్లతో దీపాలను అలంకరించి భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు చేశారు. కోరుమిల్లి, నల్లూరు గ్రామాల్లో గణపతి ఆలయం వద్ద యాజమాన్య దంపతులు పురోహితునికి వేద మంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న కోరుమిల్లి గ్రామంలో తోటు ఏసుమట్టి గణపతి ప్రతిమలు అచ్చువేసి భక్తులకు ఉచితంగా అందజేశారు. నవరాత్రులు 9 రోజులు వినాయక ఆలయాల వద్ద, మండపాల వద్ద పూజలు, భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 9వ రోజున గ్రామాల వీధిగా గుండస్వామి వారి శోభాయాత్రతో తోడ్కుని గోదావరి నదులు నిమజ్జనం చేస్తారు. అనంతరం గణపతి మండపాల వద్ద అన్నసమారాధన కార్యక్రమాలు చేపడతారు. స్థానిక గోకవరం రోడ్లోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ సన్మాన కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారులు, మండల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ బృందం, మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులు కొప్పు రాజేంద్ర మోహన్ ను ఘనంగా సత్కరించి సన్మాన పత్రం అందించారు. జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి పడాల వీర వెంకట సత్యనారాయణ, పివి మాస్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పూజ్య గురువులు సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోకు పూలమాలలతో నివాళులర్పించి ఎమ్మెల్యే నెహ్రూ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం భవిత, విభిన్న ప్రతిభావంతుల పాఠశాల ఉపాధ్యాయురాలు చల్లపల్లి పద్మజ ఈ మధ్యనే రిటైర్డ్ అవడంతో ఆమెను మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, వమ్మి రఘురాం, రుచి హోటల్ నాగేంద్ర చౌదరి, మండల విద్యాశాఖ అధికారి స్వామి, జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి పడాల వీర వెంకట సత్యనారాయణ, సాయిరాం మాస్టర్, రిటైర్డ్ ఉపాధ్యాయులు తొలేటి సూర్యనారాయణ, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. మా మాస్టర్ అంటే సర్వసాధారణంగా ఇరుపాటి గ్రామానికి చెందినప్పుడు మా మాస్టర్ అంటారు.
చెప్పిన ఆశ్చర్యపోయిన అటువంటి వాడు మొత్తం ఉపాధ్యాయుడు ఉంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది అనుకుని ఆశ్చర్యపోయాను. అప్పుడు క్లారిటీగా చెప్పాడు ఆయన, లేదు ఈ మధ్యన మీ గ్రామం వచ్చాడు, స్కూల్కి వచ్చాడు, మీకు తెలుసు కదా అన్న. ఎవరు అంటే రాజేంద్ర మోహన్. సమంజసమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు జిల్లా యంత్రాంగం. అందులోని ఈ అవార్డు అన్న ప్రాధాన్యత ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పేరు మీద. వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జగ్గంపేటలోని గణేష్ మండపాలను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముందుగా జగ్గంపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి కోకోకోలా డిపోలో వినాయక పూజలు నిర్వహించి అనంతరం ఎంప్లాయీస్ కాలనీ, ఎరకల కాలనీ, జ్యోతుల నెహ్రూ కాలనీ, టాక్సీ స్టాండు, ఆటో స్టాండ్లు, శ్రీరామ్ నగర్, పద్మనాభ నగర్, శెట్టిపలజ కాలనీ, సంగం వీధి, గెద్దపేట, మార్కెట్ సెంటర్, జయ నరసింహం తదితర కాలనీలో గల గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలతో అందరికీ విఘ్నాలను తొలగించి అందరినీ రక్షించాలన్నారు. ఈ కార్యక్రమం ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను, మణిబాబు, దేవరపల్లి మూర్తి, కొత్త కొండబాబు, రుచి హోటల్స్ నాగేంద్ర, డాక్టర్ రమేష్, వేమలకొండ జోగారావు, బచ్చల సుధీర్, బద్ది సురేష్, పీలా మహేష్, నాండ్ల చిరంజీవి, కుండ్రోతు శ్రీను, సాంబత్తుల చంద్రశేఖర్ అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే సభ్యులు శ్రీ నాయకులైన వారు సభ్యులు అందరూ కూడా సిద్ధంగా ఉండి మన ఎమ్మెల్యే గారితో కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోవాలని కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద నేడు వినాయక చతుర్థి సందర్భంగా వినాయక విగ్రహాల్ని జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో ప్రతిష్ఠించి దత్తుతో పాటు జిల్లా నుంచి కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్త బంధువులు అందరితో కలిసి వినాయక చతుర్థి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ వ్రతాన్ని బ్రాహ్మణులు శ్రీ సుభాష్ పౌరోహిత్యం వహించగా వ్రత పీటల మీద వెంకటరెడ్డి, మీరాక్షమ్మ దంపతుల కూర్చోవడం వ్రతం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాల్లోనూ రాష్ట్రంలోనూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఇది బాధలు లేకుండా నివసించేలాగా అన్ని సౌకర్యాలు కలగచేయాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రేలంగి శ్రీదేవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణారావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు మద్దిపాటి రజని, జిల్లా అధ్యక్షులు యువ మోర్చా కందికొండ రమేష్, ఓబీసీఎం జిల్లా అధ్యక్షులు కాలపు సత్యనారాయణ, సాయిరాం, మీడియాకరణ వీరాంజనేయులు, నందివాడ సత్యనారాయణ, బాబ్జీ మాస్టర్ పాల్గొన్నారు. महाराज की जय, बोलो गणेश महाराज की जय, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, जय बोलो गणेश महाराज की जय, भारत माता की जय, तुलसी माता की जय, गौ माता की जय. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద నిర్వహించే గణపతి నవరాత్రుల ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉందని, ప్రతి ఏడాది పర్యావరణ హితం కోరి వివిధ రూపాల్లో విగ్రహాలను రూపొందించడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. శనివారం వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద కొలువు తీరిన
సృష్టి గణపతి విగ్రహ తొలి పూజ కార్యక్రమాల్లో కమిటీ సభ్యులతో కలిసి జక్కంపూడి రాజా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ పవిత్ర గోదావరి నది తీరాన పుష్కర ఘాట్ వద్ద గడిచిన 15 సంవత్సరాల నుండి రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉండకూడదు. సకల దేవ్యామతో దృష్టో గ్రహోతి దివ్యాః ఐక్యం దేవ్యాः సకల దేవ్యోర్న ప్రతిష్ఠతే యో మన్నే దేవ్యాः. ధ్రువందే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిస్వరాష్ట్రందారజతాం ధ్రువం అయం ముహూర్తః శుభముహూర్తో హస్తు ఫలప్రదం. హర నమః పార్వతీపతయే హర హర గణాధిపార జయ బోలో గణేష్ మహారాజ్ కీ. शुद्धाजमनीयं नोपयामि नमस्करोमि पूजयामि. नमः विद्वान् अमृतेव वदे नान्यपन्धायनाय विघ्ने राजाधिराजाय प्रण्यसाहिने नमो वयं नमः. ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्त्वदेशभायां विश्वमूर्तयो स्वयज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं कृष्णत्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं दधातः भोज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्सुरम् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु तदा शिवो चतुर्हस्तं वासमङ्कुशधारिणीं वदन्यं वरदं हस्ते प्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवातदं रक्तगन्धाललिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगन्तः कपिलः गजकर्णिकः लम्बोदरः विकटः विघ्नराजः गणाधिपः धूमकेतः गणाध्यक्षः बालचन्द्रः गजाननः वक्रतुण्डः शूर्पकर्णः हेरम्बः स्कन्दपूर्वजः षोडश एतानि नामानि यत्पठेत् शृणुयादपि विद्या. నంద్యాల జిల్లా ప్రజలకు, జిల్లా అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలు ప్రశాంత వాతావరణంలో చవితి వేడుకలు జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఈ సందర్భంగా వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి, గణ్య శ్రీహరి దంపతులు పాల్గొని పరిపాలన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ దంపతులను కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ దంపతులు వినాయకునికి అర్చనలు, వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దంపతులను అర్చకులు ఆశీర్వదించడం చేశారు. సెక్షన్ సూపరింట్ నేను అక్కడ సెంటినరీ హాల్ ఎంట్రన్స్ అనుకున్నాను. లేదు మ్యామ్, మన దగ్గర ఎప్పుడు ఇక్కడేనా? ఇక్కడే చేస్తాను. ఓకే చేస్తాను. పర్లేదు. చెప్పండి మ్యామ్.
నంద్యాల ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ యుగంధర్ బాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ నంద్యాల విపరీతంగా పెరిగిపోయిందని, హైవే ఉండడంతో ఎక్కడి నుంచో దొంగలు నంద్యాలకు వస్తున్నారని, అదేవిధంగా పట్టణంలో విపరీతంగా ఇళ్లు కట్టడం జరిగిందని, విపరీతంగా ఇంటి యాజమాన్యం వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా మీ విలువైన బంగారాన్ని బ్యాంక్ లాకర్లో ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైనప్పుడు వాటిని తీసుకుని వినియోగిస్తే బాగుంటుందని, దొంగలు ఎక్కడి నుంచో నంద్యాలకు వస్తున్నారు, రాత్రిపూట పోలీస్ గస్తీ నిర్వహిస్తున్నా కానీ హైవే రావడంతో ఎటువైపు వస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఇందు మూలంగా ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఇంతకుముందు అందరూ లోకల్ క్రిమినల్స్ ఉండేటోళ్ళు, దొంగతనాలు జరిగేటివి, మాకు వాళ్ళ మీద కంట్రోల్ ఉండేదండి. ఇప్పుడు ఈ మధ్య హైవే మనకి ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడి నుంచి క్రిమినల్స్ వస్తున్నారో, ఎక్కడ దిగుతున్నారో, ఎక్కడ నేరం చేసుకొని వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. కాలనీస్ కూడా నంద్యాలలో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినాయి. 5 ఇండ్లు 10 ఇండ్లు 20 ఇండ్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా, మీరు కూడా సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోండి, సీసీ కెమెరాలు పెట్టుకోండి, అదే రకంగా ప్రైవేట్ సెక్యూరిటీ వీలైతే పెట్టుకోండి. పోలీసు వారికి సహకరించి ఏదన్నా గ్రామం వదిలిపెట్టిపోయేటప్పుడు కానీ, ఊర్లో వదిలిపెట్టిపోయేటప్పుడు కానీ మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే మేము ప్రత్యేకంగా గస్తీ పెట్టడం జరుగుతుంది వాళ్ళ మీద. అదే రకంగా విలువైన వస్తువులు దయచేసి ఇళ్లలో పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోండి. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, లేదంటే ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒకటే నగలు అవన్నీ తెచ్చిపెట్టుకుంటే మనము ఎక్కువ లాస్ కాకుండా మనము కాపాడుకున్న వాళ్ళ మొత్తము. ఇందు మూలంగా మీ పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేయడం, పోలీసుతో సహకరించి సోదర భావంతో మీరు సహకరిస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల బొమ్మల సత్రంలో 10వ వార్షికోత్సవం బాల గణేష్ యూతాద్రులో వినాయక చవితి పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి పండుగ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున బొమ్మ సత్రం కాలనీ మహిళలు, ప్రజలు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయితే పట్టణంలో ఎక్కడా లేని విధంగా బాల గణేష్ యూతాద్రులో 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తి పారస్యమైన పాటలు పాడి పాట పోటీలు, చెక్క భజన, కోలాటం నిర్వహించడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి బొమ్మల సత్రంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో చెక్క భజన, దసరా వేషాల పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 9వ తేదీ మైదుకూరు నుండి కోలాటం భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, పట్టణంలోని ప్రజలందరూ తిలకించారని, ప్రజలకి సరైన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అల్పాహారం నిర్వహించారు. అదేవిధంగా గణేష్ మహారాజుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి, బొమ్మల సత్రం ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గత 10 సంవత్సరాల నుంచి బొమ్మల సత్రం ఫ్లైఓవర్ కింద వినాయక మండపం ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా 3వ రోజు అంటే 3 సంవత్సరాల నుంచి మేము ఒక సంవత్సరం చెక్క భజన, ఒక సంవత్సరము దసరా వేషాలు, అలానే ఈ సంవత్సరం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అంతరించిపోకుండా ఏదో దానిలో భాగంగా ఈ సంవత్సరం 3వ రోజు అంటే 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మైదుకూరు వారిచే కోలాట కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ప్రజలందరూ తిలకించి ఆశీర్వదించవలసిందిగా కోరడమైనది. జై బోలో గణేష్ మహారాజ్. ఇంకా మాకు అందరికీ నమస్కారం. ఈరోజు మన బొమ్మల సత్రం బాల గణేష్ యూత్ తరఫున గత 10 సంవత్సరాల నుంచి గణేష్ విగ్రహం పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి 15 అడుగుల విగ్రహాన్ని పెట్టి బొమ్మల సత్రంలోనే ఒక తలమానికంగా పెట్టుకోవడం లాగా ఉంది. చుట్టుపక్కల ఉన్న బొమ్మల సత్రం వాసులంతా ఇక్కడికి వస్తున్నారు. ఎంతో ఘనంగా వినాయకుడికి పూజలు జరుగుతున్నాయి. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు, ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అందరూ వచ్చి పూజలు పునస్కారాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత లాస్ట్ ఇయర్ మేము చేసిన దసరా వేషాలు అందరూ విజయవాడ ముంపు బాధితుల సహాయార్థం జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నంద్యాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పిలుపు మేరకు భారీగా లారీలతో నిత్యావసర సరుకులు విజయవాడకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, ఎన్ఎండి ఫిరోజ్, ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ అపర్ణ హస్తం పేరుతో నంద్యాల నుంచి భారీగా నిత్యావసర సరుకులు విజయవాడకు పంపించడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు వరద సహాయక చర్యలకు నంద్యాల నుండి భారీగా లారీలతో నిత్యావసర సరుకులు తరలి వెళ్లడం జరిగిందని, దీనికి
టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ జెండా ఊపి ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పిలుపు మేరకు నంద్యాల నుంచి భారీగా సహాయ సహకారాలు, నిత్యావసర సరుకులు విజయవాడకు తరలించడం శుభపరిణామన్నారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ పెద్దల గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం నుండి ఈరోజు మన రాష్ట్రంలో 5 రోజుల నుంచి వర్షాలు ఎక్కువైపోయి విపరీతంగా అల్లకొల్లలుగా అయిపోయిన విజయవాడకు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు నిద్ర లేకుండా అక్కడే ఉంటూ సచివాలయాన్ని కూడా మానేసి ఒక విజయవాడలోనే కలెక్టర్ ఆఫీస్ను సచివాలయంగా మార్చుకొని ఆయన 24 గంటలు ఆయన కృషి చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేష్ బాబు గారు అందరూ చేస్తుంటే వాళ్ళకందరికీ మద్దతుగా కూడా మన నంద్యాల నుండి మన పెద్దలు, ఎందుకంటే 70 ఏళ్ళు వయసు దాటిన పెద్దలలో ఫరూక్ గారు సీనియర్ నాయకులు నంద్యాలలో ఎన్నో మంత్రి పదవులు అనిపించిన ఆయన కూడా ఈరోజు ఈ వయసులో కూడా ఈయన కూడా మన ఫరూక్ అన్న గారు కూడా పోయి ప్రజల కోసం అక్కడి ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నంద్యాలలో పట్టణంలో ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఈ వ్యాన్ నంద్యాల నుంచి బయలుదేరుతుంది. ఇప్పటికే చాలామంది దాతలు కూడా చెక్కుల రూపంలో డబ్బులు పంపించి రాష్ట్రానికి తన వంతు నంద్యాల ప్రజల తరఫున తమ వంతు సహకారంగా నంద్యాల పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బయలుదేరుతున్నందుకు ప్రతి ఒక్కరం కూడా, ఎందుకంటే ఇంకా చేతనైనంత సహాయం చేస్తే అక్కడ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటారు. చాలా ఇబ్బందులకరంగా రాష్ట్రం అంతా అల్లకొల్లం అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం అందరం తోడుగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ విన్నపం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై. ఈరోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అందరం ఒక ట్రక్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. విజయవాడలో వచ్చిన వరద బాధితులకి ఇక్కడి నుంచి చాలామంది చెక్కులు ఇస్తున్నారు. మన నంద్యాల బార్ అసోసియేషన్ నుంచి కూడా ఒక 60,000 చెక్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ నంద్యాల నుంచి చాలామంది సొంత డబ్బులతో ఎంత కష్టమున్నా ఈ విజయవాడలో వచ్చిన ఆపదను కాంట్రిబ్యూట్ చేయాలని మనం అందరం కాంట్రిబ్యూట్ చేస్తాం. నంద్యాల వీధిలో భక్తులు గణనాథుని విగ్రహాలు ప్రతిష్ఠించారు. గణనాథునికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. వినూత్నంగా నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో మట్టితో చేసిన పర్యావరణ పరిరక్షణ మహాగణపతిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా కమిటీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ, నా కమిటీ ఆధ్వర్యంలో గత 38 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం ఒక వినూత్న తరహాలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ కోసం కళ్యాణ మండపం పర్యావరణ పరిరక్షణ మహాగణపతిని ప్రతిష్ఠించామన్నారు. 3వ రోజు లోక కళ్యాణం కోసం గణపతి హోమాలు, రుద్ర హోమాలు, నవగ్రహ హోమాలు జరుగుతాయని భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నిర్వహణలో శ్రీ వరసిద్ధి వినాయక 38వ వార్షికోత్సవ ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కాన్సెప్ట్తో మీ ముందరికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ మహాగణపతిగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సంవత్సరం ఎండలు ఎంత తీవ్రత స్థాయిలో ఉన్నాయో మనకందరికీ తెలుసు. దానికి ముఖ్య కారణం చెట్లు లేకపోవడము, అడవిని సంరక్షించలేకపోవడము, అడవిలో కూడా చెట్లు నరుకుతూ పోవడం వల్లనే ఇలాంటి విపత్తు రావడం వలన రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తు జరగకుండా అడవి సంరక్షకుడికై గజవాహనునిగా గజనాథుడు అడవిని సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విపత్తు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా గత 8 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతుగా నంద్యాల పట్టణంలో గత 9 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి వస్తున్నాం. బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామస్తులు కుంబర మద్దిలేటి గారి వాళ్ళ చేత గత 4 నెలల నుంచి కూడా ఇక్కడనే
స్వామివారిని ఏర్పాటు చేశాం. అలాగే గత 25 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా దాదాపు ప్రతి సంవత్సరం కూడా 1500 మట్టి విగ్రహాలను కూడా బాలాజీ కాంప్లెక్స్ లో నివసిస్తున్నటువంటి వారికి కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గణనాథుడి ఆశీస్సులు జనాలందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్ష. నగరంలోని పలు గణేష్ ఉత్సవాలకు హాజరు. గోకవరం బస్టాండ్ లో వినాయక చవితి వేడుకలు. గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చల్లాశంకర్. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొప్పూల రాజేంద్ర మోహన్ కు ఘన సన్మానం. హాజరైన ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ. గణేష్ మండపాలను దర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నబీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మనం రెస్ట్ మళ్ళీ కలుద్దాం.